ఫస్ట్ అందరికీ జాబ్స్ ఆల్రెడీ సాధించిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్యూచర్ కోసం ఆల్ ది బెస్ట్. అండ్ స్టాఫ్ అందరికీ నా థ్యాంక్ యూ. ఐఏసీకి చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఐఏసీ జాయిన్ అయింది లాస్ట్ మేలో, వితిన్ 1 ఇయర్లో జాబ్ వచ్చింది. దానికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మేలో జాయిన్ అయ్యాను. నాకు డే 1 నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే మాక్ టెస్టులు రాయండి, మాక్ టెస్టులు రాయండి, మాక్ టెస్టులు రాయండి అనే చెప్పారు. 1 మంత్ నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిన తర్వాత మాక్ టెస్టులు రాయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నాకు వచ్చే మార్క్స్ 100కి 30 మార్క్స్ మాత్రమే, 30% మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగేవన్నీ. ఎప్పుడైతే ఒక 2-3 మంత్స్ అదే కంటిన్యూ అయిన తర్వాత ఐఏసీ ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసిన రిప్ రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రైల్వేకి రిప్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. అది కూడా సెలెక్ట్ అయ్యింది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాడిని సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరో రిజెక్ట్ చేస్తే నేను సెలెక్ట్ అయ్యాను. 15 డేస్ ప్రోగ్రామ్ తర్వాత పూర్తిగా నేను క్వశ్చన్ పేపర్ని చూసి విధానమే మారిపోయింది. 15 డేస్ ప్రోగ్రాంలో నేను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. నాది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు 70% సిలబస్ కంప్లీట్ అయితే జస్ట్ హ్యాండ్అవుట్స్ సాల్వ్ చేసినందుకు మళ్ళీ క్లాసులు వినాల్సిన అవసరం లేకుండా 100% సిలబస్ మీద గ్రిప్ వచ్చింది. దానికోసం ఐఏసీకి నేను ఇప్పటికీ నా సక్సెస్లో గర్వంగా చెప్పుకునే మాట ఫస్ట్ మా ఫాదరు, సెకండ్ ఐఏసీ, దాంట్లో ఎస్పెషల్లీ ఆర్ఆర్బి రిప్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ చెప్పినట్టు నేను గర్వంగా చెప్పుకోగలను నా విజయం వెనకాల మా ఫాదర్ ఉన్నారని. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి 10th క్లాస్లో ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా రాని వ్యక్తి, 10th అయిపోయాక ఇంటర్లో పాస్ అవడానికి కూడా కష్టపడిన వ్యక్తి. మా కోసం రాత్రి 2-3 వరకు నేర్చుకొని మాకు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ నేర్పించారు. మా కోసం మేము ఎంత ఆలోచిస్తామో దానికి 2 రెట్లు ఎక్స్ట్రా మా డాడీ ఆలోచిస్తారు. సిల్లీగా చెప్పాలంటే మా డాడీ పార్ట్ టైం కేబుల్ ఆపరేటరు, ఫుల్ టైం మా కేర్ టేకరు. దానికోసం ఫుల్గా కష్టపడతారు. రాత్రి పగలు మార్నింగ్ లెగ్జింగ్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒకటే ఆలోచన, ఎంత త్వరగా ఎంత బెస్ట్ వేలో మమ్మల్ని పంపించాలనే ఆలోచన. దానికి ఈరోజు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అతను మా కోసం ఇంత కష్టపడినందుకు అంటారు కదా, హార్డ్ వర్క్స్ ఆల్వేస్ పేస్ ఆఫ్ అని. అతని హార్డ్ వర్క్, నా హార్డ్ వర్క్ 2 ఎంత ఫ్రూట్ఫుల్గా తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీ. నరేంద్ర సార్ డైలాగ్, ఈ రోజుతో మా ఫ్యామిలీలో కష్టాలు వదిలే. హార్డ్ వర్క్ని మాత్రం వదిలేకండి, బాగా కష్టపడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.